నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలకు చిత్తూరు జిల్లా నుండి 150 ఆర్టీసీ బస్సులు, రాష్ట్ర వ్యాప్తంగా 800 ఆర్టీసీ బస్సులను వినియోగించి చిన్నపిల్లలు, ప్రయాణికులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు ప్రత్యక్ష నరకాన్ని చూశారంటూ ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ కుప్పం పర్యటనలో వైసీపీ ప్రభుత్వం బస్సులు లేకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేసిందంటూ విమర్శించారు. ఆర్టీసీ అధికారులు క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నిన్న కుప్పానికి 800 బస్సులు, జనాలు బస్సులు లేకుండా ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు నరకయాత్ర అనుభవించినారు. నేను ఒకటి అడిగేది ఏంటంటే ఆర్టీసీ అధికారులు, చిత్తూరు ఆర్ఎంని, తిరుపతి ఆర్ఎంని వీళ్ళందరినీ ఊరికి ఎందుకు జనాన్ని బస్సుల్లో తీసుకుపోయి ఆడ పెట్టుకునేది, మళ్ళీ తీసుకొచ్చి వదిలేది, మళ్ళీ తీసుకుపోయేది, మళ్ళీ తీసుకొచ్చి వదిలేది? కమ్మున ఆడానే డిపోలో పెట్టుకోండి, జనాన్ని వచ్చినప్పుడల్లా తీసుకొని తోలుతానండి. మీకు వేరే పనులు ఉండవా? ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతాడు? పేదోడే ఎక్కుతాడు. కార్లు, సొంత కార్లు ఉన్నవాడు వాడు సొంత కార్లో పోతాడయ్యా. పేదోడి కోసం ఉన్న బస్సులు 800 బస్సులు మీరు తరలించినారంటే ఏమన్నారు? మీ ధైర్యాన్ని నాకు అర్థం కాదు. ఆర్టీసీ అధికారులపై నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను. మీ పైన ఎలక్షన్ కమిషన్కి రాస్తాను. మార్చి 1న తిరుపతిలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు గిరుడు రుద్రరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగే బహిరంగ సభకు పార్లమెంట్ సభ్యులు సచిన్ పైలట్, పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారని తెలిపారు. 10 ఏళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం తిరుపతి బహిరంగ సభలో ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడిచినా నెరవేర్చలేదన్నారు. 2014లో కాంగ్రెస్ ప్రత్యేక విభజన చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేస్తుందన్నారు. ఈ చట్టం ద్వారా ప్రత్యేక హోదాతో పాటు విశాఖలో పరిశ్రమ, విద్యారంగ సంస్థలు, వైద్య రంగ సంస్థలు వెనుకబడి రాయలసీమ ప్రాంతానికి 25,000 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. స్థలంలో స్వామివారి పాదాల చెంత ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించి దాంట్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి హోదాని మేము ఇస్తాము, భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పెట్టింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక పార్లమెంట్లో చట్టం చేశాం, విభజన హామీలు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. పార్లమెంటు చట్టం చేసినప్పుడు కూడా దానిలోని ఏ అంశాన్ని కూడా అమలు చేయలేదు. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ వెనుకబాటు జిల్లాలకు సంబంధించి నిధులని 25,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంది. వాటిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు పోలవరం కానీ, విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ, వివిధ విద్యా సంస్థలు కానీ, హెల్త్కి సంబంధించినటువంటి అనేక ఆరోగ్య సంస్థలు కానీ, ట్రైబల్స్కి సంబంధించి యూనివర్సిటీస్ కానీ, అనేకమైనటువంటి మేలు ఏవైతే ఉన్నాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆ యొక్క పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ అవేమీ ఇంప్లిమెంట్ చేయకపోగా ఈవేళ వరకు కూడా మన రాష్ట్రంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్కి ఏ విధమైనటువంటి ఒత్తిడి కూడా కేంద్ర ప్రభుత్వం మీద చేయలేకపోయాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జైలు బెయిలు మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి, జైలుకి బెయిల్కి మధ్యన ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీకి భయపడి ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తలొగ్గుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి.